ఓం నమో వెంకటేశాయ. అఖిల హేతుహేతో నిఖిల ధర్మసేతో గోవింద గోవింద. సకల భువనహేతుం సర్వధర్మాబ్ధిహేతుం సకలయతనహేతుం సర్వధీవ్యక్తిహేతుం సకల ఫలనహేతుం సర్వసౌఖ్యేషు హేతుం సతతమభయహేతుం సత్వమానౌమ్యహేతుం అని మాధవరవకృత యాదవ పరకృతి సాధవ పరమతి మాధవుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీగణేశ ప్రార్థనా. ప్రత్యూహగణనాశాయ ప్రత్యూషే స్మర్యరూపిణే ప్రత్యాసన్నాయ దేవాయ శ్రీగణేశాయ తే నమః. శ్రీగురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. శుచిస్మిత వికాసాయ శుచిత్వాదివిధాయినే శుచౌ మాసేతు పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురితక్షయద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణౌషధవరాయ చిరోపయుక్తం వ్యాసప్రసూతశుకవైద్యవరైశ్చ సూక్తం ఆధ్యాదిదోష వినివారణకార్యశక్తం వైద్యాలయం విశతభాగవతం నిషక్తం. శ్రీ గురుభ్యో నమః. అక్రూరుడు అనే మహానుభావుడికి శ్రీకృష్ణ పరమాత్మ చక్కటి దర్శనమిచ్చాడు. ఎలా ఇచ్చాడు అంటే నీళ్లలోనూ బయట తానే ఉన్నట్లుగా చక్కగా దర్శనమిచ్చాడు. అందులోనూ ఒకసారేమో నీళ్లలోనూ బయట బలరామకృష్ణ రూపాల్లో తానే దర్శనమిచ్చాడు. మరొకసారి నీళ్లలో మునిగినప్పుడు అక్రూరుడు ఉపాసన చేసేటువంటి దేవతా రూపంతో ఆ మూర్తితో దర్శనమిచ్చాడు. ఇలా వరుస దర్శనాలు ఇవ్వటం ద్వారా నేనే పరమాత్మను, నేను నీకు అనుగ్రహంతో ఈ దర్శనమిస్తున్నాను, బలరామకృష్ణుల రూపాల్లో ఉండేటువంటి నేనే నీ ఉపాస్యమూర్తిని అనే విషయాన్ని రూఢిగా తెలియపరిచాడు. ఇంత స్థాయి ఉపాసన చేసుకునేటువంటి వాడికి ఆ మాత్రం తెలియదా అంటే తెలుసు. తెలిసినా సరే మనసులో నిరూఢంగా ఉండాలి కదా, మనసులో పాతుకుపోయి ఉండాలి కదా, ఏదో నమ్మకము పై పై మాటలు ఇలా అనిపించకూడదు కదా. అలాంటి స్థాయి నుంచి పైకి తీసుకురావటం కోసం, ఆ నమ్మకం కలిగించటం కోసం ఈ రకమైన దర్శనం ఇచ్చాడు. ఆ విషయం అక్రూరుడికి కూడా అర్థమయ్యి ఒళ్ళంతా పులకరించిపోయి ఆనంద బాష్పాలు రాలుస్తూ గద్గదమైనటువంటి వాక్యాలతో పరమాత్మను స్తుతి చేయటం ప్రారంభించాడు. ఆ స్తుతి విధానం ఎలా సాగింది అనే విషయాన్ని యథాప్రకారం 40వ అధ్యాయంలో శ్రీ శుక్రవారం మొదలుపెట్టి చెప్తున్నారు. నీళ్ళలోంచి బయటకు వచ్చాడని అనుకుందాం మనకి, ఎందుకంటే నీళ్ళలో మాట్లాడాడు అంటే మనకి అర్థం కాదు. లేకపోతే నీళ్ళలో మనస్సుతో మాట్లాడితే పరమాత్మకు వినిపిస్తుంది కానీ మనకు వినిపించే అవకాశం లేదు. కాబట్టి నీళ్ళలోంచి బయటకు వచ్చి అంటే కనీసం నోరైనా నీటి నుంచి బయటికి పెట్టి ఆయన పరమాత్మను నమస్కరించుకుంటూ తన స్తుతి వాక్యాలని పలుకున్నాడు అక్రూరుడు. అక్రూర ఉవాచ. అక్రూరుడు అన్నాడు, నతోస్మ్యహం త్వాఖిల హేతుహేతుం నారాయణం పూరుషమాద్యమవ్యయం యన్నాభిజాతాదరవిందకోశాత్ బ్రహ్మా విరాసీద్యత ఏష లోకః అని మొదలుపెట్టి స్తుతి చేసుకున్నాడు. ముందుగా నతోస్మ్యహం అని ముందు దండం పెట్టుకున్నాడు. నేను నీకు నమస్కారం చేస్తున్నానయ్యా అని. ఎవరికి దండం పెట్టుకుంటున్నావు? త్వా, ఎదురుకుండా ఉన్న శ్రీకృష్ణ రూపంలో ఉన్న నీకే నమస్కారం చేసుకుంటున్నానయ్యా. త్వా, నాకు కనిపించిన ఈ రూపంలో ఉన్న శ్రీకృష్ణుడివిగా ఉన్నటువంటి ఓ పరమాత్మ నీకు నమస్కారం చేసుకుంటున్నాను. నతోస్మ్యహం త్వా. నీ రూపాలు చాలా ఉంటే ఉండవచ్చు కానీ నీవు
అఖిల హేతు. మొత్తం ఈ సృష్టి మొత్తానికి కారణమైన వాడివి. సృష్టిలో ఉండే పదార్థాలన్నీ కూడా కొన్నేమో కార్యాల కింద, కొన్ని కారణాల కింద విడదీసుకుని పోయి ఉంటాయి. ఆ విడదీసుకుపోయిన కార్యకారణ భావాపన్నాలన్నిటికీ కలిపి ఒక హేతువు ఉంటే ఆ హేతువుకి కూడా నీవు హేతువువి, అంటే సకల హేతువువి. నీకు కార్యం కానిది లేదా నువ్వు ఫలానా పదార్థానికి కారణం కాదు అని అనిపించుకునే పదార్థము లేనే లేదు. అఖిల హేతుం. మిగతా హేతువులన్నీ హేతువులు కావచ్చు కాక, కానీ అవి కూడా కార్యాలే అయితే వాటికి హేతువేది అని వెతుక్కోవాలి. అలా కాకుండా నిన్ను గనక రంగంలోకి తీసుకొస్తే నువ్వే అన్నిటికీ కారణమై ఉంటావు. సకల కారణ స్వరూపుడివి నువ్వు. అటువంటి సకల కారణ స్వరూపుడివైన నీకు నమస్కారం అయ్యా. సకల కారణ స్వరూపుడు మాత్రమే కాదు, నారాయణ. నారం అంటే జీవుల యొక్క సమూహం. ఆ జీవుల యొక్క సమూహానికి గమ్యస్థానం. జీవులందరూ పరమాత్మ స్వరూపం నుంచి పెద్ద నిప్పు నుంచి అగ్గి కణికల్లాగా, నిప్పు కణాల్లాగా బయటకు వచ్చారు కదా. ఆ బయటకు వచ్చినటువంటి నిప్పు కణాలన్నిటికీ, నిప్పు కణాలు లాంటి జీవులందరికీ కూడా నీవే గమ్యస్థానానివి. నారాయణ, సకల జీవాశ్రయుడివి నువ్వే. సకల ప్రపంచానికి హేతువి నువ్వే, జీవులందరికీ ఆశ్రయానివి నువ్వే. అటువంటి నీకు నమస్కారమయ్యా. ఏదో సకల జీవులకే ఆశ్రయం అంటే జీవులు వేరు, పరమాత్మైన నువ్వు వేరు అని కాదు. పూరుష, నువ్వే శరీరాలన్నిటిలోనూ ఉండేవాడివి. శరీరాలన్నిటిలోనూ జీవస్వరూపంతో ఉండేవాడివి నువ్వే. శరీరాలన్నిటిలోనూ క్షేత్రజ్ఞుడివై ఉండేవాడివి నువ్వే, జీవుడి సహచరుడివి నువ్వే. అదే సమయంలో జీవస్వరూపంలో శరీరాల్లో ఉండేవాడివే నువ్వు. పూరుష కానీ జీవుడి కంటే విలక్షణంగా ఉంటావు. ఆద్య, జీవుడి యొక్క శరీరాలన్నిటికీ లేదా ఈ శరీరాలకి కారణమైనటువంటి కారణ పరంపర మొత్తానికి నీవు ఆద్య, హేతువుగా నిలుస్తున్నావు. అదే సమయంలో అవ్యయ, వ్యయం లేకుండా, వినాశం లేకుండా నీవు నిలుస్తున్నావు. మొత్తం ప్రపంచానికి ఆద్య కాబట్టి నీకు ఆది లేదు. అవ్యయ, నీకు వ్యయం, వినాశం లేదు. ఆద్యంతాలు లేకుండా శాశ్వతంగా ఉండేటువంటి స్వరూపంగా నీవు నిలిచి ఉన్నావు. అలాంటి నీకు నమస్కారం అయ్యా అని చెప్పుకున్నాడు. నారాయణం పూరుషం ఆద్యం అవ్యయం. పోని మనం పక్కనే ఉన్నామని అనుకుందాం, మాట వరుసకి పక్కనే ఉండి, అదేమిటండి శ్రీకృష్ణుడు చిన్నపిల్లవాడు కదా, శ్రీకృష్ణుడు కూడా వసుదేవుడి పుత్రుడు కదా, ఆయనకి ఆది లేదంటారేమిటి, ఆయనే ఆది అంటారేంటి, ఇప్పుడు కొత్తగా పుట్టినవాడికి ఆది లేదంటారు, లేదా ఆయనే అన్నిటికీ ఆది అంటారేమిటి అని ఏమైనా ఇలాంటి ప్రశ్నలు ఏమైనా వేస్తే, ఆయన్ని పట్టుకుని అఖిల హేతు అని అంటారేమిటి అని ఇలాంటివి ఏమైనా ప్రశ్నలు వేస్తే దానికి సమాధానంగా అన్నట్లుగా ఆయన చెప్తున్నాడు, ఎన్నాభిజాతాద్ అరవిందకోశాద్ బ్రహ్మావిరాసీత్. ఈయన రూపాలు వేరండి, ఈ పరమాత్మ యొక్క రూపాలు వేరు. ఇప్పుడు నాకు కనిపిస్తున్నటువంటి ఆదిశేషుడి ఒడిలో కూర్చున్న రూపం ఒకటి, శ్రీకృష్ణ రూపం ఒకటి, బలరామ రూపం ఒకటి, మరొక రూపం ఒకటి, ఇలా రూపాలు వేరువేరుగా ఉన్నాయి. ఈ రూపాలన్నిటిలోనూ అనుస్యూతంగా ఉండేటువంటి పరమాత్మకు సంబంధించిన ఆద్య రూపం, నారాయణ రూపం అనే ఒక రూపం ఉంది. అంటే ఆదిశేషుడి పాన్పు మీద పడుకున్నటువంటి రూపం, శేషతల్పం మీద పడుకున్నటువంటి రూపం అనే రూపం ఉంది. ఆ రూపంలోని ఎన్నాభిజాతాత్, నాభి బొడ్డు ప్రాంతం నుంచి ఒక అరవింద కోశం తామర పువ్వు మొలిస్తే ఆ తామర పువ్వులోంచి బ్రహ్మ ఈ జగత్తు మొత్తానికి పితామహుడుగా కీర్తించబడేటువంటి బ్రహ్మగారే ఆవిరాసీత్, అభివ్యక్తమయ్యాడు. బ్రహ్మగారిని పట్టుకుని పుట్టాడు అని అనకూడదు, ఎలాగైతే పరమాత్మను పుట్టాడు అని అనకూడదు, అలాగే బ్రహ్మగారిని కూడా పుట్టాడని అనకూడదు. కాబట్టి ఆవిరాసీత్, అభివ్యక్తమయ్యాడు. ఆ అభివ్యక్తమైన బ్రహ్మగారి దగ్గర నుంచి యత ఏష లోక, ఈ సృష్టి మొత్తం మనకు కనిపించే, మనకు వ్యవహారయోగ్యమైనటువంటి సృష్టి మొత్తం జరిగింది. కాబట్టి వ్యవహారయోగ్యమైనటువంటి సృష్టి మొత్తాన్ని అఖిలం అని అనుకుంటే, ఆ అఖిలానికి హేతువు బ్రహ్మగారైతే ఆ బ్రహ్మగారికి కూడా హేతువు ఈయన. బ్రహ్మగారికి కూడా హేతువైనటువంటి రూపాలలో ఒక రూపం ఈ పరమాత్మకు చెందినటువంటి నారాయణ రూపం. కాబట్టి అఖిల హేతువు అనేది కుదురుతుంది. బ్రహ్మగారు కూడా ఒక జీవుడు అనుకుందాం మాట వరసకి.
ఆ జీవుడికి కూడా ఆశ్రయంగా ఉన్నాడు కాబట్టి నారాయణ అనేది కూడా కుదురుతుంది. తాను నారాయణుడిగా ఉండి ఒక రూపంలో తానుండి తన రూపం నుంచి బ్రహ్మగారి రూపాన్ని బయటికి తెచ్చి ఆ బ్రహ్మగారి రూపం నుంచి మిగతా జీవులకు కావాల్సిన శరీరాలని బయటికి తెచ్చినటువంటి ఈయన ఆ బ్రహ్మగారి ద్వారా సకల శరీరాలలోనూ ప్రవేశించాడు కాబట్టి పూరుష అన్ని శరీరాల్లోనూ ఉండేటువంటి వాడు. పూరుషు శయాన సకల శరీరాల్లో ఆదిశేషుడి తల్పం మీద మాత్రమే కాదు సకల శరీరాలలోనూ ఈయన ఖచ్చితంగా ఉంటాడు, తప్పనిసరిగా ఉంటాడు. పూరుష మరి పురుష కాబట్టి ఆద్య మొదటి రూపం కనిపిస్తూనే ఉంది, నారాయణ రూపం. అవ్యయ ఇలా అనంతమైనటువంటి ఈ సృష్టిలో ఏ రూపంలో చూసినా ఆయనే కనిపిస్తాడు. ఏ రూపంలో చూసినా ఆయన కనిపించడం మాత్రమే కాకుండా తన యొక్క శాశ్వతమైన నిజమైన స్వస్వరూపంలోనూ ఉంటాడు కాబట్టి అవ్యయ అని విడిగా చెప్పనక్కర్లేదు. కాబట్టి ఈ శ్రీకృష్ణుడిగా కనిపించేటువంటి పరమాత్మే, నారాయణుడిగా కనిపించే పరమాత్మే, నీళ్లలో నాకు కనిపించిన రూపంలో ఉన్న పరమాత్మే ఇలాంటి రూపం ఉన్నవాడు. అలాంటి వాడికి నమస్కారం చేసుకోవాలి కదా. శ్రీకృష్ణుడు పుట్టాడు, ఆయన వసుదేవుడికి పుట్టాడు, ఇవన్నీ ఏమీ లేవు. ఆయన స్వీకరించిన రూపాల్లో అనేక రూపాల్లో ఇది కూడా ఒక రూపమే అని అర్థం వచ్చేటట్లు చక్కగా చెప్పాడు. నతోస్మ్యహం త్వా అఖిల హేతుహేతుం నారాయణం పూరుషమాద్యమవ్యయం యన్నాభిజాతాదరవింద కోశాత్ బ్రహ్మా ఆవిరాసీద్యత ఏష లోకః అని. ఇంకా కూడా అఖిల హేతు అనే విషయంలో ఏమైనా సందేహం ఉంటే నేను చెప్తాను వినండి అని పై శ్లోకంలో అంటున్నాడు. భూస్తోయమగ్నిః పవనః ఖమాదిః మహానజాతిర్మన ఇంద్రియాణి సర్వేంద్రియార్థా విబుధాశ్చ సర్వే ఏ హేతవస్తే జగతోంగభూతాః అని. అఖిలం అంటే ఎన్ని ఉండాలి అంటే కోట్లాను కోట్ల పదార్థాలు, వాటిని ఎవరూ లెక్క పెట్టలేరు. మనకు తెలిసిన ప్రధానంగా విభాగాల్ని అఖిలంగా తీసుకోవాలి. మనకు తెలిసిన విభాగాలు ఏంటిది? భూమి లేదా పృథివీ అనేటువంటి ఒక భూతం, తోయం నీరు అనేటువంటి ఒక భూతం, అగ్ని తేజస్సు అనే భూతం, పవన వాయువు, ఖం అంటే ఆకాశం అనేటువంటి పంచభూతాలు లేదా పంచమహాభూతాలు. ఇవి అఖిలంలో భాగంగా ఉంటాయి. కేవలం పంచమహాభూతాలతో సరిపోదు. ఆ పంచమహాభూతాలకి కారణంగా ఉండేటువంటి ఆది అంటే అహంతత్వం అది కూడా రావాలి. అలాగే మహాన్ దానికి కూడా కారణమయ్యేటువంటి మహత్తత్వం, ఆ మహత్తత్వానికి కూడా కారణమైనటువంటి అజం అని పిలువబడేటువంటి అజ్ఞానం లేదా మాయా అనే తత్వం. ఆది మహాన్ అజాది. ఇది కాక ఈ పంచమహాభూతాల ద్వారా వచ్చినవి, అహంకారం ద్వారా మహత్తత్వం ద్వారా వచ్చినవి కొన్ని ఉన్నాయి కదా. మనః అనేటువంటిది, ఇంద్రియాణి అనేటువంటివి, పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా అఖిలంలో ఉంటాయి. అలాగే సర్వేంద్రియార్థా ఆయా ఇంద్రియాలతో తెలుసుకొనబడేటువంటి ఆయా విషయాలు, కంటికి తెలిసే రూపం, చెవికి వినిపించే శబ్దం, ముక్కుకు తెలిసే వాసన, అలాగే త్వగింద్రియానికి స్పర్శనేంద్రియానికి తెలిసే స్పర్శ, ఇలాంటి ఇంద్రియార్థాలు సర్వేంద్రియార్థా. ఆయా ఇంద్రియార్థాలను కలిపే లేదా ఇంద్రియాలను అనుగ్రహించి ఆయా ఇంద్రియార్థాలను తెలిపే విబుధాశ్చ సర్వే దేవతలందరూ. పోనీ ఇంద్రియాలకు అధిష్టాన దేవతలుగా ఉండేవాళ్ళు మాత్రమే కాకుండా ఇంద్రియాలతో సంబంధం లేని దేవతా రూపాలు ఎవరైనా ఉన్నా వాళ్ళందరూ విబుధాశ్చ సర్వే. ఇవే కదా అఖిలం అనే పేరుతో వస్తుంది. భూహు తోయం అగ్ని ఇలాంటి పంచమహాభూతాలు, మహత్తత్వము, అహంకారము, అలాగే మూల ప్రకృతి, అలాగే మనస్సు, ఇంద్రియాలు, ఇంద్రియార్థాలు, ఆ ఇంద్రియేంద్రియార్థాలకు సంబంధానికి బాధ్యత వహించేటువంటి దేవతలు, ఆ వాళ్ళు కాక మిగతా దేవతలు. ఇవే కదా అఖిలం. వీటిల్లో చాలా పదార్థాలను తీసుకుంటే అన్ని హేతువుల కింద ఉన్నాయి. ఎక్కడ చూసినా ఇవన్నీ హేతువులు అవుతాయి. పంచమహాభూతాలు భౌతికమైన పదార్థాలకు హేతువులు అవుతాయి. అహంకారతత్వము, మహత్తత్వము, అలాగే మూల ప్రకృతి, వీటితో సహా అన్నిటికీ హేతువులు అవుతాయి. మనస్సేమో ఈ ఇంద్రియ ప్రవృత్తికి హేతువుగా ఉంటుంది. ఇంద్రియాలేమో విషయ జ్ఞానాలకు సంబంధించిన హేతువులు అవుతాయి.
విషయాలు, అవి లేకపోతే విషయ జ్ఞానం రాదు కాబట్టి అవి కూడా విషయ జ్ఞానాలకి హేతువులు అవుతాయి. ఇలా ఇవన్నీ కూడా హేతువులైనాయి. ఇవి అఖిలాలే కావు, మిగతా వాటికి హేతువులు కూడా. జ్ఞానాలు లేదా మన సంసారము లేదా మన సుఖ దుఃఖాలు వీటన్నిటికీ కూడా ఇవి హేతువులైనాయి. అఖిల హేతువు. ఏ హేతవ తే జగత అంగభూతా. ఇదే జగత్ అనుకున్నా లేదా జగత్తు మొత్తానికి ఇవి హేతువులు అనుకున్నా ఏమనుకున్నా తే అంగభూతా, నీ అంగాల నుంచి బయటికి వచ్చినవే. భూమి అనేది పరమాత్మ యొక్క పాదాల నుంచి, విరాట్ పురుష రూపం యొక్క పాదాల నుంచి వచ్చింది, లేదా జలం అనేది ఫలానా అంగం నుంచి వచ్చింది అని రకరకాల చోట్లలో విన్నాం కదా. రకరకాల శృతివాక్యాలలో ఈ అర్థం ఉంది కదా. కాబట్టి అంగభూత, నీ అంగాల నుంచి బయటకు వచ్చి నీ అంగస్వరూపంగానే ఇవి ఉన్నాయి. ఇవన్నీ కూడా, ఈ హేతువులన్నీ కూడా నీ శరీరంలోని, విరాట్ పురుష శరీరంలోని అవయవాలలో ఒకటి అవుతున్నాయి, ఒక్కొక్కటి అవుతున్నాయి. లేదా జగత అంగభూతా, నీకు చాలా అప్రధానంగా ఉన్నాయి. నీ యొక్క స్వరూపం వీటన్నిటికంటే పై స్థాయిలో ఉంది. విరాట్ పురుష రూపంలో ఇవన్నీ అమరి ఉన్నాయని అనుకుంటే నీ యొక్క స్వరూపం విరాట్ పురుష రూపాన్ని కూడా దాటి ఉంది కదా. శుద్ధ స్వరూపం, మాయలకు అవతల ఉన్న రూపం ఉంది కదా. కాబట్టి ఇవి లెక్కలే. నీ యొక్క స్వరూపంలో ఈ జగత్తులో ఉండేటువంటి హేతువులు, కార్యాలు ఇవన్నీ కూడా లెక్కలేనట్టుగా ఉన్నాయి. ఉపసర్జనం, అప్రధానంగా ఉన్నాయి. ఎలాగైతే శరీరంలోని అవయవాలు అప్రధానమో, శరీరంలోని అవయవాలు ప్రధానం కాదు, శరీరం ప్రధానం. శరీరంలో ఏదైనా ఒక అవయవానికి ఇబ్బంది వచ్చి ఆ ఇబ్బంది శరీరం మొత్తానికి పాకుతూ ఉంటే ఆ శరీర అవయవాన్ని తోసేయడానికి, వదిలించుకోవడానికి వెనకాడకుండా ఉంటాం కదా. అలాగే ఈ జగత్తులోని ఏ భాగాన్నైనా సరే పరమాత్మ స్వరూపంగా లెక్క చేయకుండా వదిలిపెట్టడానికి వీలుంది. కాబట్టి ఇవన్నీ నీ శరీరంలోని అంగాలు మాత్రమే, వదుల్చుకోవాల్సిన అంగాలు మాత్రమే అని అక్రూరుడు చాలా చక్కగా తన యొక్క అభిప్రాయాన్ని పరమాత్మకు వెల్లడించుకున్నాడు. మనలాంటి వాళ్ళకు కూడా చెప్పాడని అనుకోవచ్చు. భూస్తోయమగ్ని పవనః ఖమాది మహానజాదిర్మన ఇంద్రియాణి సర్వేంద్రియార్థా విబుధాశ్చ సర్వే ఏ హేతవస్తే జగతోంగభూతా అని ఈ శ్లోకంలో. అయితే ఇప్పుడు ఇన్ని హేతువులు ఉన్నాయి. ఇన్ని హేతువులకి అఖిల హేతు అని పరమాత్మనే ఎందుకు చూపించాలి? పరమాత్మనే చూపించకుండా వీటిల్లో ఒకదాన్ని ఎత్తి ఎందుకు చూపించకూడదు? కొంచెం దీన్నే మనం పెంచుకుని మాట్లాడుకుంటే, ఏదైనా ఒక పని జరగాలి అంటే ఆ పని జరగటానికి ప్రతిదీ కారణమే అవుతుంది. ఎంత పెద్ద విమానమైనా సరే ఆ విమానం నిలవటానికి, సరిగ్గా ఎగరటానికి చివరికి అందులో ఉండేటువంటి బోల్ట్ కూడా కారణమవుతుంది. ఒక చిన్న బోల్ట్, అది కూడా కారణమవుతుంది. ఆ చిన్న బోల్ట్ కనుక లూజ్ అయినా, అది లేకపోయినా, ఉండవలసిన స్థాయిలో ఉండవలసినంత రీతిలో ఉండకపోతే విమానం ఎగరలేదు, ఎక్కడో చోట కుప్పకూలిపోతుంది. అలాగే ఈ జగత్తులో ఉండేటువంటి పదార్థాలన్నిటిలోనూ దేన్ని తీసుకున్నా సరే ఏదైనా లేకపోతే మిగతా పని జరగదు. కాబట్టి ప్రతిదానికి ఉండవలసినటువంటి ఇంపార్టెన్సు, ప్రతిదానికి ఉండవలసినటువంటి ప్రాధాన్యం ఆయా వస్తువులకు ఉంది కదా. ఉన్నప్పుడు వీటన్నిటికంటే పరమాత్మ స్వరూపమే గొప్ప, లేదా పరమాత్మ స్వరూపమే అఖిల హేతు నారాయణం పూరుషం ఆద్యం అవ్యయం అని చెప్పవలసిన అవసరమే ఉంది. సృష్టిలోని ప్రతి వస్తువుకి దానికి ఉండవలసిన విలువ ఉంది కదా అని అడిగితే దానికి సమాధానమా అన్నట్లుగా అక్రూరుడు గారు వేదాంత సిద్ధాంతాన్ని ఒకదాన్ని చెప్తున్నాడు. ఏమని? నైతే స్వరూపం విదురాత్మనస్తే హ్యజాదయో నాత్మతయా గృహీతా అజోనుబద్ధ సగుణైరజాయా గుణాత్పరం వేదనతే స్వరూపం అని. ప్రశ్న బాగానే ఉంది. ప్రశ్న విలువ ఏమి తక్కువైంది కాదు. పదార్థాలన్నీ ఉండగా, ఏ పదార్థానికి కావాల్సిన విశేషం దానికి ఉండగా, ఆ పదార్థాలన్నిటికంటే పరమాత్మనే ఉత్తమ స్వరూపంగా ఎందుకు ఎంచుకోవాలి అనేటువంటి ప్రశ్న విలువ ఉంది. కానీ ఎందుకు ఎంచుకోవాలి అనే ప్రశ్నకి అంతకంటే గొప్ప సమాధానం కూడా ఉంది. ఏముంది? ఆ పరమాత్మ చేతన స్వరూపుడు కాబట్టి పరమాత్మే ఉత్తముడు. పరమాత్మ తప్ప మిగతావన్నీ, ఈ పదార్థాలన్నీ అచేతనాలు కాబట్టి అచేతనం చేతనం అనే రెండు వస్తే ఆ రెండిట్లోనూ చేతనానికే ప్రాధాన్యం, చేతనానికే గొప్పదనం తప్ప అచేతనానికి రాదు. ఎందుకంటే అచేతనం అనేది పరతంత్రం, చేతనం అనేది స్వతంత్రం.
కాబట్టి స్వతంత్రుడైనటువంటి పరమాత్మ అన్నిటికంటే గొప్పవాడవుతాడు. అచేతనమైనటువంటి ప్రపంచం గొప్పదవ్వదు. విమానం ఎంత గొప్పదైనా, విమానంలో ఉండే బోల్ట్ ఎంత గొప్పదైనా, అందులో నడిపించేవాడు చేతనుడు అనేవాడు లేకపోతే ఆ విమానం నడవదు. ఆ విమానం ఉండి ప్రయోజనమే లేదు. కాబట్టి విమానం కంటే విమానాన్ని నడిపించేవాడే గొప్ప లెక్క. మన లోక వ్యవహారంలో ఉండేటువంటి విలువలు ఇవన్నీ వేరు. ఈ రెండిట్లో విమానం, అలాగే దాన్ని నడిపించేటువంటి చేతనుడైనటువంటి చాలకుడు, వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అంటే చాలకుడే గొప్ప అని చెప్పాలి. ఎందుకంటే ఒకే చాలకుడు ఎంత పెద్ద విమానాన్నైనా నడిపించగలడు, ఎంత చిన్న విమానాన్నైనా నడిపించగలడు. అలాగే చేతనుడు కాబట్టి పరమాత్మ గొప్ప. కాబట్టి చేతనత్వం గొప్పదనానికి మూలం అని తేలింది. ఈ చేతనత్వం అనేది పరమాత్మకే ఉంది, మిగతా పదార్థాలకి లేదు అని తేలాలి. దాన్ని తేల్చడం కోసం ఈయన అక్రూరుడు అంటున్నాడు, నైతే స్వరూపం విదురాత్మనః. మనం చెప్పుకున్నటువంటి భూహు, తోయం, అగ్ని, పవన, ఖం అనే పంచమహాభూతాలు కానీ, మహత్తత్వం, అహంకారం, లేకపోతే మూల ప్రకృతి అనేటువంటి తత్వాలు కానీ, మనః, ఇంద్రియాణి, సర్వేంద్రియార్థాః ఇవన్నీ ఉన్నాయే, ఇవన్నీ స్వరూపం నవిదుహు, వాటికి మేమెవరము అని తెలియదు. ఏ విమానానికి నేను విమానాన్ని అని తెలియదు, ఇది విమానం అని నడిపేవాడికి మాత్రమే తెలుసు. అలాగే ఈ పదార్థాలన్నిటికీ మేము ఫలానా అని తెలియదు, వాటి గురించే వాటికి తెలియదు. నైతే స్వరూపం విదురాత్మనః తే. ఎందుకు అంటే అనాత్మతయ, అవన్నీ కూడా ఆత్మస్వరూపం కావు, లేదా చేతనాలు కావు, అవి జడాలు మాత్రమే. ఏవి? అజాదయ, మాయతో మొదలుపెట్టి మాయా, మహత్తత్వం, అహంకారం, పంచమహాభూతాలు, దాని తాలూకు విస్తృతమైన ప్రపంచంలో మనం చెప్పుకున్నటువంటి ప్రతి బోల్టు, ప్రతి నట్టు అన్నీ కూడా అచేతనాలు, వాటి గురించి కూడా తెలియదు. నైతే స్వరూపం విదురాత్మనస్తే యజాదయ అనాత్మతయ. అందువల్లే ఇవన్నీ కూడా గృహీతాః, గ్రాహ్యమైన పదార్థ కోటిలో చేరిపోతాయి. గ్రాహ్యమైన గ్రాహ్య పదార్థ కోటి అంటే ఎవరైనా తెలుసుకుంటే వాళ్ళ జ్ఞానాలకి విషయాలు అవుతాయే తప్ప అవి తెలుసుకోలేవు. ఎవరైనా ఇది విమానం అని తెలుసుకుంటే ఆ జ్ఞానంలో విమానం విషయం అవుతుందే తప్ప విమానానికి ఏ రకమైన జ్ఞానము లేదు. నన్ను ఎక్కేవాడు ఫలానావాడు, నన్ను ఫలానావాడు ఎక్కుతున్నాడు, ఇంత గొప్పవాడు ఎక్కుతున్నాడు అనే మాట దానికి ఏం తెలియదు. అసలు నేను విమానం అనే మాట కూడా తెలియదు. ఈ ఎక్కేవాడికి మాత్రం ఇది విమానం, నేను దీన్ని ఎక్కుతున్నాను అని తెలుస్తుంది. అంటే విమానం అనేది గ్రాహ్యం, మన జ్ఞానానికి విషయం మాత్రమే, దానికి జ్ఞానం లేదు, దానికి చైతన్యం అనేది లేదు. చైతన్యం అంటే క్రియ కాదు, జ్ఞానం. ఆ జ్ఞానం అనేది లేదు. కాబట్టి విమానం నడిపించేవాడు, వీళ్ళిద్దరిలో విమానం అనేది తప్పనిసరిగా తక్కువ స్థాయి పదార్థమే అని అనుకోవాలి. అనాత్మతయ గృహీతాః, అది గ్రాహ్య వస్తువు, అది జడం, గ్రాహ్యం కాబట్టి జడం. జడ చేతనాల్లో చేతనం అనేది తప్పనిసరిగా ప్రధానం అవుతుంది. చేతనం తప్పనిసరిగా ప్రధానం అవుతుంది, కానీ ఆ చేతనుడు పరమాత్మ ఒక్కడే అని నియమమేమీ లేదు. పరమాత్మ కాకుండా చేతనుడిగా జీవుడున్నాడు. జీవుడు ఒక్కడు కాడు, జీవులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు అక్రూరుడు అనే జీవుడు ఉన్నాడు. అక్రూరుడితో పాటు ఆయన మాటలు వింటున్న మనలాంటి జీవులం ఉన్నాము, ఎంతోమంది జీవులం ఉన్నాం కదా. 3 కాలాలలోనూ ఎంతోమంది జీవులు, అసంఖ్యాకమైన జీవులు ఉన్నారు. వాళ్ళందరూ చేతనులే కదా. వాళ్ళందరూ చేతనులైతే, చేతనులే గనక ప్రధానమయ్యి గొప్ప అయితే వాళ్ళందరూ కూడా ప్రధానమవుతారు. మరి పరమాత్మ యొక్క గొప్పతనం ఏముంది? పరమాత్మే ఈ చేతనులలో కల్లా కూడా ప్రధానం అనే సంగతి ఎలా తేలుతుంది అంటే, అజహ జీవుడున్నాడు, నిజానికి జీవుడికి కూడా ఉత్పత్తి లేదు, పరమాత్మ ఎంతో జీవుడు కూడా అంతే. కానీ అజహ అనుబద్ధ గుణైరజాయా. ఈ జీవుడనేవాడు అజాయాహ అంటే మాయ తాలూకు గుణాలతో, ఇందాక మనం చెప్పుకున్న అఖిలం అని అనుకున్నామే, విబుధాశ్చ సర్వే తీసేసి, విబుధుల్ని కూడా ఈ జీవకోటిలో కలిపేసేసి, మిగతా అఖిలం అని అనుకున్నటువంటి మాయ తాలూకు గుణాలు ఉన్నాయి కదా, ఆ గుణాలతో కలిసిపోయాడు. అజహ అనుబద్ధ అజాయ గుణైరజాయా. ఎలా కలిసిపోయాడు అంటే, తన స్వరూపాన్ని పూర్తిగా ఏం కోల్పోలేదు, తన స్వరూపాన్ని కొంతమేరకు ఉంచుకున్నాడు. ఉంచుకొని
గుణాత్పరం నవేద అనే స్థాయికి వచ్చాడు. ఎంతవరకు తన స్వరూపాన్ని, చేతన స్వరూపాన్ని ఉంచుకున్నాడంటే తన చైతన్యంతో తన చుట్టూ ఉండేటువంటి గుణాలను చక్కగా తెలుసుకుంటున్నాడు. చక్కగా తన భాషలో చక్కగా తెలుసుకుంటున్నాడు. గుణాలను తెలుసుకుంటున్నాడు, కానీ తానెంత తెలియదు. ఏదో ఈ గుణాలను తెలుసుకోవటానికి ఎంతవరకు అవసరమో అంతవరకు మిణుకుమంటున్నాడు, కానీ అతనిలో ఉండేటువంటి ఈ చైతన్య జ్యోతి ఏదో మిణుకుమంటోందే కానీ పూర్తిగా తన యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకునేంత స్థాయిలో లేదు. గుణాత్పరం నవేద, గుణాల కంటే వేరుగా తెలుసుకునేందుకు విషయాల్ని ఉంచుకోలేదు. గుణాత్పరం, గుణాల కంటే వేరుగా ఉన్నది ఏది? పరమాత్మ యొక్క స్వరూపం లేదా తన యొక్క స్వరూపం. తన యొక్క స్వరూపం అన్నా పరమాత్మ స్వరూపం అన్నా ఒకటే. ఈయన తే స్వరూపం అన్నాడు కాబట్టి తే నీ యొక్క, పరమాత్మమైన నీ యొక్క స్వరూపం అని అనుకుందాం. నీ యొక్క స్వరూపాన్ని ఆ జీవుడు కూడా తెలుసుకోలేకపోతున్నాడు. పరమాత్మ స్వరూపం జీవుడికి కూడా తెలియదు. అంటే జీవుడనేవాడు చైతన్య స్వరూపుడే, కానీ అతనికి మొత్తం తెలియదు. అతని చైతన్య శక్తి ప్రస్ఫుటంగా కనిపించడం లేదు. మంచి మిలమిలలాడే రత్నం, దాన్ని తీసుకొచ్చి ఒక ఉంగరంలోకి ఇరికించేశాం. ఇరికిస్తే ఏమవుతుంది అంటే ఆ మణి తాలూకు పూర్తి జిగేళ్ళు మన కంటికి కనిపించవు. ఎందుకు కనిపించవు అంటే అది సగానికో ముప్పావుకో ఆ బంగారంలో కూరుకుపోయి ఉంటుంది. పై భాగం మాత్రమే ఉంటుంది. ఎప్పుడైనా దాని మీద వెలుగు పడితే ఏదో జిగేల్మని కాస్త చిన్న చిన్న మెరుపులు కనిపించవలసిందే, కానీ ఆ మణిని అలా వేలాడదీసి, మణి మొత్తాన్ని చుట్టూ ఏం పెట్టకుండా మణిని వేలాడదీసి మొత్తం అన్ని డైమెన్షన్స్లోనూ దాన్ని చూసినప్పుడు ఉండేటువంటి మణి సౌందర్యం దాన్ని ఉంగరంలోకో ఎక్కడో గుచ్చినప్పుడు రావడానికి వీలుండదు. ఎందుకు ఉండదు అంటే దాదాపుగా తన స్వరూపాన్ని పక్కదాంట్లోకి కూర్చేసింది. అది పక్కదాంట్లోకి దూర్చేసేసింది. ఆ దూర్చడం ఎంతగా దూర్చేసింది అంటే ఆ మణి ఆ బంగారంతో కలిసే కనిపిస్తుంది, కానీ విడిగా కనిపించదు. ఉంగరంతో కలిసే ఆ వజ్రమో ముత్యమో ఏదో కనిపిస్తుంది, కానీ విడిగా కనిపించదు. విడిగా కనిపించకపోవడం మాత్రమే కాదు, తనలోని సౌందర్యాన్ని కొంతమేరకు ఆ బంగారానికి ట్రాన్స్ఫర్ చేస్తుంది, కానీ తన సౌందర్యాన్ని తానే నిలుపుకోదు. తన సౌందర్యం మొత్తాన్ని అసలు బయట పెట్టుకోలేదు, నిలుపుకోలేదు. నిజమైన మణి అంటే చుట్టూ ఖాళీ ఉంచితే దాన్ని ఇలా వేలాడదీయగలిగితే చుట్టూ మెలమెల్లాడుతూ దానికి ఉండే నగిషీలు, దానికి ఉండేటువంటి మెలమెలలు అవన్నీ తెలిసే స్థాయిలో ఉంటే దాని అందం వేరు. ఈ మణి వల్ల బంగారానికి అందం వచ్చిందేమో కానీ ఈ మణి వల్ల బంగారం అనేది ఇంకా విలువగా మారిందేమో కానీ మణి మాత్రం తన విలువని ఎంతో కొంత తగ్గించుకుంది అనే చెప్పుకోవాలి. అలాగే ఈ జీవుడు బంగారం లాంటి, ఉంగరం లాంటి మాయ తాలూకు గుణాల్లోకి దూరిపోయి ఆ మాయకు కాస్త విలువ తీసుకొచ్చాడు. జీవుడే గనక లేకపోతే ఈ ప్రపంచానికి విలువ లేదు. జీవుడే చేతనుడే గనక లేకపోతే ప్రపంచానికి విలువ లేదు. విమానంలో గనక పైలట్ వెళ్ళకపోతే, విమానాన్ని అతను నడిపించకపోతే అస్సలు విలువ లేదు విమానానికి. అది ఎంత పెద్దదైనా ఎంత గొప్పదైనా దాని గురించి మనం ఎంత చెప్పుకున్నా మ్యూజియంకి పనికొస్తుందే తప్ప దాన్ని విమానంగా లెక్క చేయం మనం. విమానం బొమ్మ, విమానం అనే దానికి తేడా కూడా కనిపించదు. పైలట్ అందులోకి చేరి అతను దాన్ని నడిపిస్తే అప్పుడు దానికి విలువ. ఈ పైలట్ అనేవాడు తన జ్ఞానం మొత్తాన్ని విమానానికి సంక్రమింపజేస్తున్నాడు. విమానం గొప్పదనానికి తన యొక్క చైతన్యాన్ని అంటిస్తున్నాడు, కారణమవుతున్నాడు. అలాగే ఈ జీవుడు కూడా మాయలోకి దూరి ఆ మాయతో కలిసి తన చైతన్య శక్తిని మాయలో కొంత అంటించి, ఆ అంటించిన తన యొక్క చైతన్య శక్తితో మాయకు విలువ పెంచి, ఆ విలువ పెరిగిన మాయతో తానేదో అనుభవిస్తున్నాననే భ్రమంలో కూరుకుపోయి ఉన్నాడు తప్ప ఇంతకీ నేనేమిటి, నా స్వభావం ఏంటి, నా యొక్క గొప్పదనం ఏంటి, నా గొప్పదనాన్ని ఈ మాయకు ఎందుకు పంచాలి అని అనుకోవటం లేదు. అజోనుబద్ధ సగుణైరజాయా గుణాత్ పరం వేద నతే స్వరూపం. నీ స్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. అది నీ స్వరూపమైనా అతని యొక్క వాస్తవ రూపమైనా ఏం చెప్పుకున్నా ఒకటే, అతనికి పూర్తిగా జ్ఞానం లేదు. ఈ పూర్తి జ్ఞానం ఉన్నది ఎవరు? నువ్వొక్కడివే కాబట్టే, నువ్వు ఈ గుణాలలోకి దూరలేదు కాబట్టే, మాయ తాలూకు గుణాలలోకి దూరలేదు కాబట్టే, నీ వాస్తవ స్వరూపాన్ని అలాగే ఉంచుకున్నావు కాబట్టే, నీ వాస్తవ స్వరూపాన్ని అలాగే ఉంచుకునే వీటన్నిటికీ మిలమిలలు, వీటన్నిటికీ శక్తిని నువ్వు ప్రసాదిస్తున్నావు కాబట్టే నువ్వు జీవుల కంటే కూడా ఉత్తముడివి.
జడ పదార్థాల కంటే ఉత్తముడివి ఏం చెప్పక్కర్లేదు. జడ పదార్థాల కంటే నువ్వు ఉత్తముడివే, జీవుల కంటే కూడా నువ్వు చాలా ఉత్తముడివి అని అక్రూరుడు చక్కగా వివరంగా చెప్పాడు. కొన్ని మాటలు చెప్పడం మొదలు పెడితే పూర్తిగా చెప్తే కానీ ఆగదు, లోపల గుడగుడలాడుతూ ఉంటుంది. అక్రూరుడు ఏమంటున్నాడంటే పదార్థాలను మొత్తం 3 వర్గాలుగా విభజించాలి. ఒకటి, మనం చూసేటువంటి పదార్థాలు జడవర్గం అని విభజించుకోవాలి. రెండోది, ఆ జడ పదార్థాలను అనుభవించేటువంటి జీవవర్గం, దీన్నే ఇంకో మాటలో చెప్పాలంటే భోక్తృవర్గం అని విభజించాలి. ఈ రెండిటికంటే విలక్షణమైన తత్వం ఉందా లేదా అని ఆలోచించాలి. ఆలోచించడం మాత్రమే కాదు, ఈ రెండిటికంటే విలక్షణమైన తత్వం ఒకటి ఉంటే, పరమాత్మతత్వం అని దానికి పేరు పెట్టుకుందాము, ఆ పరమాత్మతత్వం ఉంటే ఆ పరమాత్మతత్వం ఈ రెండిటికంటే గొప్పదా కాదా అని తేల్చుకోవాలి. గొప్పదా కాదా అని తేల్చుకోవటంతో సరిపోదు. ఈ 2 వర్గాలకి, అంటే మనం చూసే జడవర్గానికి, చూసేటువంటి ఈ జీవవర్గానికి, ఈ 2 వర్గాలకి ఈ పరమాత్మకి ఉండేటువంటి సంబంధం ఏంటో తేల్చుకోవాలి. తేల్చుకుంటే అన్నీ సరిపోతాయి. మనం చూసే పదార్థాలు జడాలు, ఆ జడాలన్నీ ఎక్కడి నుంచి పుట్టినాయి? పరమాత్మతత్వం నుంచి పుట్టినాయి. కాబట్టి ఆ పరమాత్మ, ఆ జడవర్గం అనే 2 భాగాలని తీస్తే, పరమాత్మ ఏమో అఖిల హేతు కాబట్టి ఎప్పుడైనా సరే కార్యం కారణం అని 2 వస్తే రెండిట్లో ఎవరు గొప్ప? కారణమే గొప్ప కాబట్టి కారణమైనటువంటి పరమాత్మ గొప్ప అవ్వాల్సిందే, అందులో సందేహమేమీ లేదు. తల్లి బిడ్డ వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప? జన్మనిచ్చిన తల్లే గొప్ప అంటున్నారు కానీ బిడ్డ గొప్ప అనట్లేదు కదా. కాబట్టి తల్లే గొప్ప, తల్లి లాంటి పరమాత్మే గొప్ప. కాబట్టి తీసేసేయి. జడవర్గం కంటే పరమాత్మే గొప్ప అనే విషయంలో సందేహమే అక్కర్లేదు, తీసేసేయి. జీవవర్గం కంటే కూడా పరమాత్మ గొప్ప అని తేలాలి. మరి జీవవర్గంలో ఈ జీవవర్గానికి ఏమి పరమాత్మ కారణం కాదే అంటే, కారణం కాకపోయినా ఈ జీవవర్గం అనేది చేతన వర్గమే అయినా జీవవర్గం అనేది తక్కువ స్థాయి జ్ఞానశక్తిని ప్రకటిస్తోంది. జ్ఞానశక్తి చాలా పెద్దదే ఉంది కానీ తక్కువ స్థాయి జ్ఞానశక్తిని ప్రకటిస్తోంది. పరమాత్మ మాత్రం తక్కువ స్థాయి జ్ఞానశక్తిని ప్రకటించటం లేదు. లేదా జీవవర్గం అనేది మాయ అదుపులో ఉంది, మాయలో తనను తాను కలుపుకుంది. పరమాత్మ అలా లేడు. కాబట్టి ఏ కారణంతో చూసినా సరే జీవవర్గం కంటే కూడా పరమాత్మ స్వరూపం పైనే ఉంటుంది. ఉత్తమం అనే మాట కూడా ఉంది. అయితే జీవవర్గానికి పరమాత్మకి సంబంధం ఏంటి అనే సంగతి తేలాలి. ఇందాక జడవర్గానికి పరమాత్మకి సంబంధం ఏంటి అని తెలుసుకున్నాం కదా. అలాగే జీవవర్గానికి పరమాత్మకి సంబంధం ఏంటి అని అంటే వేరే ఏం సంబంధం లేదు. ఈ జీవవర్గం యొక్క వాస్తవ స్వరూపం పరమాత్మ. ఆ వాస్తవ స్వరూపం నుంచి బయటకు వచ్చేసి మాదిలో తమను కలిపేసుకుని ఈ జీవులందరూ మేము వేరుగా ఉన్నామని అనుకుంటున్నారు. అలా కాదు, పరమాత్మ స్వరూపంలోని భాగమే వీళ్ళు అనేదే వాళ్ళిద్దరికీ సంబంధం. పరమాత్మకి జడవర్గానికి సంబంధం కార్యకారణ భావం, పరమాత్మకి జీవవర్గానికి సంబంధం అభేద సంబంధం. ఆ అభేదాన్ని మర్చిపోయినంత వరకు ఈయన జీవుడు. అభేదాన్ని తెలుసుకుంటే, పరమాత్మతత్వం పరమాత్మ స్వరూపాన్ని కనుక సరిగ్గా తెలుసుకుంటే అప్పటి సంగతి వేరు అనే విషయాన్నే అక్రూరుల వారు చాలా చక్కగా చాలా వివరంగా చెప్పారు. నైతే స్వరూపం విదురాత్మనస్తే యజాదయ అనాత్మతయా గృహీతా అజోనుబద్ధ స గుణైరజాయా గుణాత్ పరం వేద నతే స్వరూపం అనే ఈ శ్లోకంలో. దీన్ని ఇలా చెప్పుకుంటేనే మనకి సరిగ్గా ఉంటుంది, తృప్తిగా ఉంటుంది. అక్రూరుడు మొదలుపెట్టినటువంటి అఖిల హేతుం నారాయణం పూరుషం ఆద్యం అవ్యయం అనేటువంటి పదాలకి న్యాయం చేసినట్టు అవుతుంది. అజహ అనే శబ్దానికి బ్రహ్మగారు అని అర్థం తీసుకుని అనుబద్ధ సగుణైరజాయా గుణాత్పరం వేదనతే స్వరూపం అని అర్థం చెప్తే వాక్యం వెళుతుంది. బ్రహ్మగారిని రంగంలోకి లాగి ఆ బ్రహ్మగారు కూడా తనను తాను ఆ మాయారూపంలో గుచ్చేసుకున్నాడు, ఆయనకు కూడా నీ పరమాత్మ స్వరూపం తెలియదు అని చెప్తే వాక్యం వెళుతుంది. కానీ మనం అనుకున్నటువంటి ఈ సెటప్ సరిగ్గా కుదరదు. అంటే జడవర్గం పరమాత్మ, జీవవర్గం పరమాత్మ, జడవర్గానికి పరమాత్మకి ఉండే సంబంధం జడవర్గం కంటే పరమాత్మ ఎందుకు ఉత్తమం, జీవవర్గానికి పరమాత్మకి ఉండే సంబంధం జీవవర్గం కంటే పరమాత్మ స్వరూపం ఎందుకు ఉత్తమం అనేటువంటి ఒక క్లారిటీ సరిగ్గా రాదు. అందువల్ల ఆ వాక్యార్థం అలా ఉన్న దాన్ని పక్కన పెట్టేసుకుని అజహ అంటే జీవుడు అనే అర్థమే తీసుకుని ఈ రకంగా మనం వ్యాఖ్యానం చేసుకున్నాం. ఇప్పుడు ఈ సృష్టి
మొత్తానికి సర్వోత్తముడు పరమాత్మే అయితే, సృష్టి మొత్తంలో పరమాత్మ తప్ప అతి స్వచ్ఛమైన పదార్థం అనేది లేనే లేకపోతే మరి పరమాత్మ స్వరూపాన్ని ఎందుకు అందరూ స్పష్టంగా తెలుసుకోలేకపోతున్నారు అనే ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నకి విచిత్రమైన సమాధానాన్ని అక్రూరుల వారు మొదలుపెట్టి చెప్తున్నారు. త్వాం యోగినో యజంత్యద్ధ మహాపురుషమీశ్వరం సాధ్యాత్మం సాధిభూతంచ సాధిదైవంచ సాధవ అని. కాదండి, ఒక సర్వోత్తముడు ఉన్నాడు అని అనుకుంటే ఆ సర్వోత్తముడు, ఈయన సర్వోత్తముడైతే ఈయన్ని సర్వోత్తముడుగా ఎందుకు అందరూ తెలుసుకోలేకపోతున్నారు అనే ప్రశ్న ఎక్కడైనా వస్తుందా? ఒక రాజ్యానికి రాజుగారు ఉన్నాడు, ఆయన బాగా గట్టిగా అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాడు, సర్వోత్తముడు, అందరికంటే గొప్పవాడు. అందులో ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళకి ఎవరికో తమ రాజు పేరు తెలియదు. ఇవి కూడా అలాంటి స్టడీలు కూడా చేశారు. మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరేంటి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పేరేంటి అని స్టడీ చేస్తే చాలామంది పాపం బెబ్బెబ్బే అన్నారు. అలాంటి స్టడీలన్నీ అయిపోయినాయి, దాన్ని మూసేశారు. బాగాలేదు, స్టడీ రిజల్ట్ సరిగ్గా బాగాలేదు అని చెప్పి దాన్ని మూసేశారు. కాబట్టి సర్వోత్తముడైన వాడు ఉంటే ఆ సర్వోత్తముడిని తెలుసుకోవాలి అనే నియమం మిగతా వాళ్ళందరికీ ఉండాలి కదా. సర్వోత్తముడిని ఎవరు తెలుసుకుంటారు అంటే ఉత్తములు తెలుసుకుంటారు. ఉత్తములకి సర్వోత్తముడి యొక్క ఆచూకీ ఉంటుంది. ఎవరికైనా సరే రాజుగారు ఎవరు అని అడిగితే ఆ రాజుగారి కింద పనిచేసే ఆయన నెక్స్ట్ కేడర్లో ఉండేటువంటి వాళ్ళు స్పష్టంగా చెప్తారు కదా. రాజుగారు మారినా వెంటనే టకీమని చెప్తారు కదా. ఎందుకు చెప్తారు అంటే ఆ సర్వోత్తముడికి దగ్గరలో ఉన్నారు కాబట్టి. అంతే తప్ప ప్రతి ఒక్క వ్యక్తి సర్వోత్తముడిని గుర్తించాలి అనే నియమం మనం చెప్పలేము, అని చేయలేము. ఎందుకంటే ప్రతి వ్యక్తి తన పనిలో తానుంటాడు. ఎక్కడో మట్టి తొక్కుకుంటూ ఉండేటువంటి వ్యవసాయదారుడికి నీకు రాజుగారి పేరేంటి అని తెలీదా, ఆ మాత్రం తెలీదా, నువ్వేం మనిషివి అని అడిగేందుకు ఆస్కారం ఉండదు. తన పనిలో తాను బిజీగా ఉంటాడు. అలాగే ఈ జీవుడు కూడా తన పనిలో తన భోగంలో తాను బిజీగా ఉన్నాడు కాబట్టి సర్వోత్తముడైనటువంటి పరమాత్మ స్వరూపం ప్రతి ఒక్కడికి, ప్రతి ఒక్క జీవుడికి తెలియాలి అనే నిర్బంధం లోక వ్యవహారంలో కూడా లేదు. ఉత్తములైతే తెలుసుకోవచ్చు. ఆ ఉత్తములలో యోగులు ఉత్తమోత్తములు అని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి యోగులు నిన్ను పరమాత్మగా గుర్తించారయ్యా. త్వాం యోగినో యజంత్యద్ధ. ఆ యోగులు తమ ధ్యానంలోనూ, ధారణలోనూ, సమాధిలోనూ నిన్నే ఉంచుకోవటానికి విశ్వప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే నీ యొక్క నిర్గుణ స్వరూపం వాళ్ళ యోగానికి, వాళ్ళ ధ్యానానికి అనుకూలంగా ఉండదు కాబట్టి యజంతి అద్ధ మహాపురుషం, విరాట్ పురుషుడుగా నీ యొక్క రూపాన్ని తలుచుకుని నీ యొక్క రూపాన్ని ధ్యానంలో ఉంచుకుని ఆ ధ్యానం ద్వారా ధారణ, ధ్యాన, సమాధి ఈ స్థితులు వరుసగా మెట్లెక్కడానికి విశ్వప్రయత్నం చేసుకుంటూ ఉంటారు. అంటే ఉత్తములు నిన్ను గుర్తించారు. ఉత్తములు పరమాత్మైనటువంటి నీ యొక్క విరాట్ పురుష దేహాన్ని, ఆ విరాట్ పురుష రూపాన్ని గుర్తించుకుని దాన్ని గౌరవిస్తున్నారు. సో ఉత్తములకి తెలిసినటువంటి సర్వోత్తముడు తప్పనిసరిగా ఉండాల్సిందే. మిగతా వాళ్ళందరికీ తెలియకపోవటం పెద్ద విషయం కాదు. ఈ ఉత్తములకి సర్వోత్తముడు తెలియాలి అంటే రాజు కింద ఉండేటువంటి అధికారులకి ఫలానా వాడు రాజు అని గుర్తింపు ఉండాలి. వాళ్ళు గుర్తించకపోతే వాడి యొక్క రాజరికం ఎవరు లెక్క చేయడానికి వీలుండదు. అలాగే ఉత్తములైనటువంటి యోగులు నిన్ను గుర్తించారు కాబట్టి నీ సర్వోత్తమత్వం విషయంలో ఏ బెంగా లేదు. త్వాం యోగినో యజంత్యద్ధ మహాపురుషం. ఈ యోగం గనక ఇంకా బాగా కుదిరితే, కొంచెం దాంట్లో బలం పెరిగితే, దానికి రకరకాల ప్రమాణ బలం కూడా చేకూరితే, యోగం అనే స్థాయిని దాటి ఇంకొంచెం పైకి వెళితే, యోగ దర్శనంలో చెప్పిన ఈ ధారణ, ధ్యాన, సమాధులు ఇవి దాటి కొంచెం పైకి వెళితే ఆ యోగులు, ఆ మహాయోగం ఉన్నటువంటి వాళ్ళు ఈశ్వరమపి యజంత్యద్ధ, తమ మనసులో అంతర్యామి రూపంగా ఉండేటువంటి నిన్ను గుర్తిస్తారు. గుర్తించడం మాత్రమే కాదు, ఆ గుర్తించిన నిన్ను ఎలా కనిపెట్టాలి అనే ప్రయత్నాలు కూడా చేస్తారు. అంటే విరాట్ పురుష రూపంలో ఉండేటువంటి నిన్ను గుర్తించడం మాత్రమే కాదు, దానిపైన ఉన్నటువంటి అంతర్యామి రూపంలో కూడా నిన్ను గుర్తిస్తారు. పరమాత్మ యొక్క రూపాల్లో మొదటిది విరాట్ పురుష రూపం, తర్వాత అంతర్యామి రూపం, దానికంటే మించింది సాక్షి స్వరూపం అనుకుంటే ఆ సాక్షి స్వరూపాన్ని కూడా సాధ్యాత్మం, సాధిభూతంచ, సాధిదైవంచ, మొత్తం అన్నిటికీ సాక్షిగా ఉండేటువంటి నిరూపాన్ని కనిపెడతారు. ఇంకా పై స్థాయికి వెళ్ళిన వాళ్ళు సాధ్యాత్మం అంటే శరీరం,
లేదా మనస్సు, వీటిల్లో ఉండేటువంటి సాధిభూతం, ఈ పంచమహాభూతాల్లోనూ మనకు కనిపించేటువంటి పదార్థాల్లోనూ ఉండేటువంటి సాధిదైవం, మొత్తం ఈ రెండిటిని సమన్వయం చేసేటువంటి దేవతారూపంలో ఉండేటువంటి సర్వధీ సాక్షి రూపంగా ఉండేటువంటి నిన్ను సాధవ, మంచివాళ్ళు, మంచి సాధన చేసిన వాళ్ళు, చాలా చాలా పై స్థాయి యోగ్యత ఉన్నవాళ్ళు సరిగ్గా గుర్తిస్తారు. త్వాం యోగినో యజంత్యద్ధ మహాపురుషమీశ్వరం సాధ్యాత్మం సాధిభూతంచ సాధిదైవంచ సాధవ అని అక్రూరుడు వారు బ్రహ్మాండమైన సమాధానం చెప్పాడు. ప్రశ్న బాగానే ఉన్నట్లే కానీ ప్రశ్న కంటే సమాధానం చాలా అద్భుతంగా ఉంది. ప్రశ్న ఏంటి? పరమాత్మను అందరూ ఎందుకు గుర్తించడం లేదు అనే ప్రశ్న. అందరూ గుర్తించరు అనేది సమాధానం. అందరూ గుర్తించరు, ఉత్తములు మాత్రమే గుర్తిస్తారు. ఉత్తములు ఎవరు? యోగులు అనుకుంటే ఆ యోగుల్లో మొదటి కక్ష వాళ్ళు మహాపురుషుడుగా, అంటే విరాట్ పురుషుడుగా నిన్ను గుర్తించి ధ్యానం చేసుకుంటారు. అంతకంటే పై స్థాయి వాళ్ళు అంతర్యామిగా నిన్ను గుర్తిస్తారు. అంతకంటే పై స్థాయి వాళ్ళు సాక్షి స్వరూపంగా నిన్ను గుర్తిస్తారు. విరాట్ పురుషుడు అంటే ఈ సృష్టిలో ఉండేటువంటి పదార్థాలన్నీ శరీరావయవాలుగా ఉండే పురుషాకృతిలో ఉండేటువంటి పరమాత్మ రూపం. దానికంటే ఆ పదార్థాలలో లోపలికి చేరి అంతర్యామిగా ప్రతి పదార్థాన్ని కదిలించేటువంటి రూపం సూక్ష్మమైనటువంటి రూపం. ఆ సూక్ష్మమైన రూపాన్ని కనిపెట్టాలి అంటే ఇంకొంచెం యోగ్యత కావాలి. ఆ సూక్ష్మమైన రూపం కంటే కూడా ఈ పదార్థాలతో సంబంధమే లేకుండా ఈ పదార్థాలు తెలియటానికి వీలైనటువంటి చైతన్య స్వరూపం ఉంది కదా, సాక్షి స్వరూపం. ఆ సాక్షి స్వరూపం ఇంకా సూక్ష్మతరం. ఆ సూక్ష్మతర రూపం తెలియటానికి ఇంకా ఎక్కువ శక్తి కావాలి. ఆ శక్తి ఉన్నవాళ్ళు అలా కనిపెడుతున్నారు. కాబట్టి ఉత్తములు, సర్వోత్తములు, ఇంకా మహోత్తములు అనేవాళ్ళు నిన్ను గుర్తిస్తే వీళ్ళందరికీ ధ్యాన విషయంగా ఉండే వీళ్ళందరూ అమ్మో పరమాత్మ రూపాన్ని మనం కనిపెట్టాలి అని తహతహలాడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ తహతహకు కారణమైనటువంటి నీ సర్వోత్తమత్వం గురించి ఏమాత్రం సందేహం లేకుండా చెప్పేసుకోవచ్చు అని అక్రూరుడు చాలా చక్కగానే చెప్పాడు. త్వాం యోగినో యజంత్యద్ధ మహాపురుషమీశ్వరం సాధ్యాత్మం సాధిభూతంచ సాధిదైవంచ సాధవ అనేటువంటి ఈ శ్లోకంలో ఇంకా చాలా మాటలు అక్రూరుల వారు అనబోతున్నారు. చాలా మాటలు చెప్పబోతున్నాడు. ఇంకా 26 శ్లోకాల స్తుతి ఉంది. మనం ఇంకా 4వ శ్లోకంలోనే ఉన్నాము. స్తుతిలో మాత్రం బరువు ఉంది, వెయిట్ ఉంది. అందులోనూ ఈ 4 శ్లోకాల్లోనూ చక్కటి బరువు ఉంది. ఇంకా పై 2 శ్లోకాల్లో 3 శ్లోకాల్లో కూడా మంచి బరువు ఉంది. కాబట్టి బరువైన శ్లోకాలు చెప్పుకున్నప్పుడు తక్కువ చెప్పుకోవడమే న్యాయం కాబట్టి ఇప్పటికీ ఆపుకుందాము. అక్రూరుడు మహానుభావుడు అని ముందే చెప్పుకున్నాము. ఆయన తల్లిదండ్రులు గొప్పవాళ్ళని చెప్పుకున్నాము. ఆయన చేసుకున్న సాధన గొప్పది అనుకున్నాము. సిద్ధాంత బలం సరిగ్గా సరిపోదు అని అనుకున్నాం, కానీ సిద్ధాంత బలం కూడా ఉంది. ఆయనకి ఎంత సరిపోయింది ఏమైంది తెలియలేదు. ఈ సిద్ధాంతం మనకి సుమారుగా అక్కడక్కడ కనిపించిన సిద్ధాంతమే. కాకపోతే మన మనసుల్లో ఈ సిద్ధాంతం కుదురుగా నాటుకోలేదు, బలంగా కుదురుకోలేదు. అందువల్ల ఈ సిద్ధాంత ప్రసక్తి వచ్చినప్పుడు, స్తుతుల్లో కానీ మరొక తీరులో కానీ వచ్చినప్పుడు దీన్ని మనం ఇంకా మింగటానికి, డైజెస్ట్ చేసుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేసుకుందాము. ఎక్కువ ప్రయత్నం చేసుకుని మనం కూడా సిద్ధాంత బలాన్ని సాధించి మనసు నిండా సిద్ధాంతం అనేటువంటి పునాదిని చక్కగా వేసుకుని ఆ బేసు మీద పైన సాధన అనేటువంటి భవనాన్ని కట్టుకునేందుకు ప్రయత్నం చేసుకుందాము. అలా సిద్ధాంత బలాన్ని మన మనసులోకి కుదర్చవలసిందిగా ఆ శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ ఈ రోజుకి ఈ కార్యక్రమాన్ని ఆపుకుందాము. క్షమా ప్రార్థనాదులు చెప్పుకుందాము. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.